So today press meet పెట్టడానికి agenda is lot of days నుంచి you have seen ఈ PDS రైస్ మన కాకినాడ పోర్ట్ నుంచి ఇల్లీగల్లీ బయట దేశాలకు వెళ్తుందని మనం with the support of Honorable CM and Honorable Deputy CM and Minister for Civil Supplies ఒక లార్జ్ సర్చ్ ఆపరేషన్ తర్వాత ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేసి మనం రైస్ మిల్స్తో సహా ఎవ్రీ అంటే కంప్లీట్ చైన్లో రైట్ ఫ్రమ్ రైస్ మిల్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్టర్ గోడౌన్స్ అండ్ దెన్ షిప్స్ వరకు మనం ఒక పద్ధతి ప్రకారం చెక్ పోస్టులు పెట్టి మనం వెరిఫై చేయటం, తర్వాత ఆల్రెడీ ఏదైనా స్టాక్స్ ఉన్న వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మనకి అరౌండ్ 29th of November నాడు మనం MV Stella L అని ఒకటి పనామా ఫ్లాగ్ ఉన్న ఒక షిప్ మన కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్లో మనం ఉండడం, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అక్కడ దాంట్లో మనకి ప్రైమా ఫేసి నేను విజిట్ చేసినప్పుడు యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను విజిట్ చేసినప్పుడు ఒక 640 tons ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత 29th నాడు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసి అక్కడ షిప్లో ఇంకా ఎక్కువ రైస్ ఉందేమో ఒకసారి మళ్ళీ తరోగా అంటే కంప్లీట్ విత్ ఆల్ టీమ్స్ మన ఒక 5 departments టీమ్స్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ అవట్లేదా? ఇజ్ ఇట్ ఓకే? సో 29th నాడు మనం ఒక అంటే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత MV Stella అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మన కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్, ఐ నీడెడ్ ఎ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఒక 5 departments కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 departments కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి, హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 compartments ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 samples తీసుకురావడం జరిగింది 5 hatchesలో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉన్నింది. ఆ 4000 tons సంబంధించి 12 samples తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 tonsకి అదనంగా ఆల్మోస్ట్ 1320 minus 640 ఇంకా 820 అంతే కదా? 680. సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 tons ఆఫ్ PDS రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ PDS రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనం ఇక్కడ టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ FRK మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాచ్లో హ్యాచ్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 tons కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేస్తారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన PDS రైస్ ఉందో ఆ PDS రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది.